ఇక ఆయన ఎవరు మోహన్ భగత్ ఆర్ఎస్ఎస్ నాయకుడు బీజేపీ ఏది రిమోట్ కంట్రోల్ ఆయన అన్నట్టు ఏంటంటే స్వాతంత్రం 1947లో రాలేదు ఏదైతే అయోధ్యలో రాముని గుడి కట్టిన తర్వాతనే నిజమైన స్వాతంత్రం వచ్చిందంటే ఇంతకంటే అవమానం ఏమైనా ఉన్నదండి స్వాతంత్రం గురించి ఎంతో మంది మహానుభావులు ప్రాణాలు అర్పించిండ్రు జైల్లోకి పోయిండ్రు పండిట్ జవహర్లాల్ 14 ఏళ్లు పోయిండు అదేవిధంగా షహీద్ భగత్ సింగ్ తన ఉరి శిక్ష కూడా తీసుకున్నాడు దేశం గురించి ఇలాంటి ఎంతో మంది మహానుభావులు చేస్తే వాళ్ళందరినీ హర్ట్ చేసినా లేదా చిన్న పిల్లవాడిని అడిగితే చెప్తారు ఎప్పుడు వచ్చిందా స్వాతంత్రం అంటే 1947 అంటాడు ఈయన కొత్త చరిత్ర రాస్తున్నాడు కనుక మోహన్ భగత్ మీద కేసు పెట్టాల్సిందే అదే అస్సాంలో రాహుల్ గాంధీ మీద కేసు రిజిస్టర్ అవుతుంది ఇక్కడ ఎందుకు కాదని అడుగుతున్నా ఇక్కడ ప్రభుత్వాన్ని నేను కోరుతున్నా తప్పనిసరిగా మోహన్ భగత్ మీద కేసు పెట్టాలి లేకపోతే వచ్చే తరంలో పిల్లలందరూ కూడా ఏమంటాడు అయోధ్యలో గుడి కట్టినాకనే నిజమైన స్వాతంత్రం అంటే ఎంత అవమానం అండి మనకు ఎంతమంది త్యాగమూర్తులు మా తాత ముత్తాతలు కూడా దేశ స్వాతంత్రం గురించి పోరాడిండ్రు అన్ని కుటుంబాల వాళ్ళు పోరాడిండ్రు అందులో హిందూ లేదు ముస్లిం లేదు క్రిస్టియన్ అందరూ ఫైట్ చేశారు అలాంటి మాటలు మాట్లాడినా ఈ రాష్ట్రంలో ఉన్న ఏదైతే బీజేపీ ఎంపీలు ఒక్కడు మాట్లాడాడేమరా బాబు ఇంత దిగజారుడా రోజు స్టేట్మెంట్లు ఇస్తారు రేవంత్ రెడ్డి మీద అదైతుంది అది జరగలే రైతు రుణమాఫీ కాలే అది ఇయ్యలే ఇది ఇయ్యలే ఇవన్నీ చెప్తారు కానీ మరి మోహన్ భగత్ మీద ఎందుకు మాట్లాడతలేరు అదే మా అందరికీ అగౌరవపరిచారు బాబు నీకు కూడా అగౌరవపరిచారు స్వాతంత్రం ఎప్పుడు వచ్చిందంటే చిన్న పిల్లవాడు చెప్తాడు 1947లని దీని మీద తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నా నేను ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు కూడా అడుగుతా ఎందుకంటే ఈ హిమ్సెల్ఫ్ అయితే హోమ్ మినిస్టర్ హౌ లాంగ్ ఇట్ విల్ బి దేర్ మన నాయకుడి మీదనే కేసు పెట్టి ఆయన ఏ తప్పు చేయలే ఏమన్నాడు కేవలం ఆయన మాట్లాడింది ఏమన్నాడు తెలుసా ఆర్ఎస్ఎస్ బీజేపీ ఇండిపెండెంట్ సంస్థల మీద ఆధిపత్యం నడుస్తుందన్నాడు అంతకు తప్పితే ఏం మాట్లాడలే మీరెంత ఎంత అండి దేశాన్ని తల వంచుకున్న ప్రపంచ దేశంలో తెలుసు అమెరికావో లండన్వో న్యూయార్క్ ఎక్కడికి పోయినా ఇండియా ఎప్పుడు వచ్చింది స్వాతంత్రం అంటే ప్రతి ఒక్కరు చెప్తాడు 1947 బ్రిటిషర్ను బయటికి తోలించిందని చిన్న పిల్లవాడు చెప్తాడు అలాంటిది అయోధ్యకు లింక్ చేస్తాడేంది నాకు అర్థం కాదు అంబేద్కర్కి అవమానం చేస్తాడు కనుక తప్పనిసరిగా ఇక యుద్ధమే యుద్ధం తప్పనిసరిగా వీళ్ళిద్దరి మీద ఏది ఆయనైతే హోమ్ మినిస్టర్ ఆయన వచ్చిండు ఆయనకి ఇక్కడ కూడా మనం ఎక్కడికి పోతే ఆయనకు కూడా మనం కూడా వ్యతిరేకంగా నినాదాలు ఇవ్వాలి అదేవిధంగా మోహన్ భగత్ మీద కేసు రిజిస్టర్ కావాలి ఇప్పటికన్నా అమిత్ షా ఎందుకు సారి అడుగుతలేడు తప్పు జరిగింది అంబేద్కర్కి అవమానం చేసినవా లేదా రాజ్యాంగం రాసిన వ్యక్తికి గుళ్ళ దగ్గర రాలే బావుల దగ్గర పోనీలే అలాంటిది రాజ్యాంగంలో అందరికీ అధికారం ఇచ్చిన దేవుడు అందరికీ అలాంటి దేవుణ్ణి అవమానం చేశారు ఇంకా మీది నుంచి స్వాతంత్రంలో ఏదైతే పోరాడి స్వాతంత్రం తెచ్చుకున్నామో కట్టె లేకుండా తుపాకీ లేకుండా మహాత్మా గాంధీ పండిట్ జవహర్లాల్ నెహ్రూ సర్దార్ వల్లభాయ్ మౌలానా గారు అందరూ కూడా పార్టిసిపేట్ చేసి స్వాతంత్రం తెస్తే ఆ చరిత్రను వక్రీకరిస్తున్నారు కాబట్టి నేను ఈ అంబర్పేట్ పోలీస్ స్టేషన్లో ఇది సెకండ్ కాపీ మొదటిదేమో అమిత్ షా మీద ఇది రెండోది ఆయన అంటే హోమ్ మినిస్టర్ ఉండదు ఈయన ఏమున్నాడా ఆర్ఎస్ఎస్ చీఫ్ తోటి భయపడతారా బాబు రిమోట్ కంట్రోల్ ఆయనే నడిపిస్తున్నా నరేంద్ర మోడీ నడిపిస్తున్నా సర్కార్ లేకుంటే మోహన్ భగత్ నడిపిస్తున్నా నేను అడుగుతున్నా ఇది నిజం చెప్తున్నా ఇది చాలా సీరియస్ కేసు మనం తప్పనిసరిగా అన్ని రాష్ట్రాలలో తిరిగి ఎక్స్పోజ్ చేయాలి రాహుల్ గాంధీ అప్పుడే అంటుండు కదా సంవిధాన్ బచావ్ కి ర్యాలీ అంటున్నాడు సంవిధాన్ గ్రామాలలో తెలవాలి స్వాతంత్రంలో షహీద్ భగత్ సింగ్ ప్రాణాలు అర్పించిండు స్వాతంత్రం గురించి ఎంతో మంది అలాంటి వాళ్ళు ఎంతో కొన్ని వేల మంది తెలిస్తేనే స్వాతంత్రం వస్తే అయోధ్యలోనే రామ మందిరం కట్టిన తర్వాతనే నిజమైన స్వాతంత్రం అనడానికి ఆయన చదువుకున్నాడా లేకపోతే ఆర్ఎస్ఎస్ ఈ దేశంలో హిందువులంతా ఏకం చేసి నాయకుడు కావాలనుకుంటున్నా ఇది సెక్యులర్ దేశం రా బాబు హిందూ ముస్లిం సిక్ ఇసాయి అందరు ఉండే దేశం ఇది సెక్యులర్ కంట్రీలో
ఇలాంటి వాతావరణం సృష్టించి ప్రజలను రెచ్చగొట్టి ఓట్లు తీసుకొని రాజకీయ లబ్ధి పొందాలనే చూస్తున్నారు. హిస్టరీని కూడా తిరిగి రాస్తున్నారు. కాబట్టి తప్పనిసరిగా బీయింగ్ ఏ హోమ్ మినిస్టర్ నేను తప్పనిసరిగా ఇప్పుడైతే పోలీస్ స్టేషన్లు ఇచ్చినా ముఖ్యమంత్రి వచ్చినాక ముఖ్యమంత్రి కూడా లెటర్ ఇస్తా. కేసు రిజిస్టర్ కావాల్సిందే. లేకపోతే నేను తరఫున 10 రోజులు 15 రోజులు టైం ఇచ్చి నా క్రికెట్ మ్యాచ్ అయిపోయినాక నేను తప్పనిసరిగా ఏది పోలీస్ స్టేషన్ల ముందు ధర్నా చేస్తా.